అనగనగా ఒక గ్రామం వద్ద రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. ఆ రొట్టె ముక్క ఎవరిదో చెప్పుకోవడానికి నాదంటే నాది అని హోరాహోరీగా గొడవ పడుతుండగా ఆ గొడవను ఓ కోతి దూరం నుంచి చూసింది. ఎంతసేపటికి ఆ పిల్లుల గొడవ తీరలేదు. దాంతో ఆ కోతి వారిని విడతీసి ఇలా అంది. ఇంత చిన్న విషయంలో ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? మీ సమస్యకు చాలా సులభమైన పరిష్కారం ఉంది. ఈ రొట్టె ముక్కను మీరు సగం పంచుకోండి, లేదంటే మీ ఇద్దరికి సమానంగా నేనే పంచిపెడతాను. కోతి మాట విని ఆ రొట్టె ముక్కను కోతికిచ్చి పంచమని కోరారు. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయింది. ఇప్పుడు మళ్ళీ మొదటి ముక్క పెద్దగా ఉంది. ఇలా కొంచెం కొంచెం చేసి ఆ కోతి మొత్తం రొట్టె ముక్కను తినేసింది. చివరికి చెట్టెక్కి నవ్వుతూ ఆ పిల్లులను చూసి గెంతులేసింది. పిల్లులు అవాక్కయ్యి నోరు వెలిచి కోతిని చూస్తూ ఉండిపోయాయి. చివరికి నిరాశతో దారిన వెళ్ళిపోయాయి. ఇందుకే పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు, ఇద్దరి మధ్య గొడవ ఏర్పడితే లాభం ఎప్పుడూ మూడో వ్యక్తికే దక్కుతుంది అని.